హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో తనిఖీలు చేస్తున్నారు. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. సిటీలోని మంచిరేవుల్లోని ఇంట్లో తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ పట్టుపడ్డారు. హైదరాబాద్ బోడప్పల్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు గుర్తించారు. హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో తనిఖీలు చేస్తున్నారు. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. సిటీలోని మంచిరేవుల్లోని ఇంట్లో తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ పట్టుబడ్డారు. హైదరాబాద్ బోడుప్పల్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, డీటెయిల్స్ ఏంటి? మాధురి, హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గతంలోనే మనకు డిసెంబర్ 5వ తేదీనానే ఇతను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక స్కూల్ పర్మిషన్ కోసం 60,000 లంచం డిమాండ్ చేయడగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే ఇతను గతంలోనే ఆర్డీఓగా, తర్వాత కొన్ని జిల్లాల్లో కూడా ఇతను పనిచేశాడు. సో ప్రజెంట్ అయితే ఇటు మంచిర్యాలతో పాటు హైదరాబాద్ లోని బోడుప్పల్లో ఉన్నటువంటి అతని నివాసాలతో పాటు రంగారెడ్డి, తర్వాత వరంగల్, హన్మకొండ మొత్తం ఏకకాలంలో 10 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సో ఎక్కువగా గతంలో చేసినటువంటి ఇతను ఆర్డీఓ కాకముందే చాలా వరకు ఆస్తులు ఉన్నాయన్నట్టు గుర్తిస్తున్నారు. అటు తర్వాత భువనగిరి ల్యాండ్ యాక్విజిషన్ కి సంబంధించి కానీ, తర్వాత ఈ ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధించితో పాటు భూ రికార్డులు, పట్టాదారు పాస్బుక్ సంబంధించి కానీ, ధరణికి సంబంధించినటువంటి అంశాల పర్యవేక్షణ చేశాడు కాబట్టి సో ఆ తర్వాత మనకి వరంగల్ జిల్లాలో డివిజన్ లో ఆర్డీఓ పనిచేశాడు. తర్వాత భువనగిరి వెళ్ళినాక అక్కడ డిప్యూటీ కలెక్టర్ హోదా వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలలో కూడా చాలా క్లుప్తంగా ఏసీబీ అధికారులు తన కుటుంబ సభ్యులతో పాటు తన ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో, ఇతనికి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయో ఆ కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఈ స్కూల్ పర్మిషన్ కోసం గత నెలలో 60,000 తీసుకుంటారా పట్టుబడ్డాడు కాబట్టి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్నటువంటి ఆరోపణలతో ఏసీబీ అధికారులు మాత్రం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సో పూర్తి వివరాలు అంటే ఈ రోజు చేసినటువంటి తనిఖీల్లో ఎంత మొత్తం ఇతని నుండి అంటే ఎంత మొత్తంలో ఈ సోదాల్లో దొరికినాయి అన్నటువంటి విషయాలను వెల్లడించే అవకాశం ఉంటుంది. ఇక నగదుతో పాటు ఇతనికి సంబంధించినటువంటి భూ వివరాలు, తర్వాత నగదుకు సంబంధించి కానీ, తర్వాత ఏదైనా ఆభరణాలకు సంబంధించి ఇంకేమైనా దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారులు ఈ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఇళ్లలో, తర్వాత ఆఫీసులలో మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు.